నీర్జా భనోట్, షీ ఈజ్ అ రియల్ హీరో. 5th సెప్టెంబర్ 1986లో నీర్జా ఎయిర్ హోస్టెస్ గా ఉన్న ఫ్లైట్ పాకిస్తాన్లోని కరాచీలో హైజాక్ చేయబడింది. ఆ హైజాకర్స్ నుంచి 23 years నీర్జా భనోట్ ఫ్లైట్ లోని 359 ప్యాసింజర్స్ ని కాపాడింది. ప్యాసింజర్స్ ని రెస్క్యూ చేసే టైంలో 3 పిల్లలు ఫ్లైట్ లో ఇరుక్కుపోవడంతో వాళ్లని కాపాడడానికి వెనక్కి వెళ్లిన నీర్జా భనోట్ టెర్రరిస్ట్ బుల్లెట్ నుంచి ఆ 3 పిల్లల్ని సేవ్ చేయగలిగింది. కానీ ఆ బుల్లెట్స్ కి తను బలైపోయింది. తన సాహసానికి గాను ఇండియన్ గవర్నమెంట్ తో పాటు పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా బ్రేవరీ అవార్డ్స్ తో నీర్జా భనోట్ ని సత్కరించాయి. ఈ హార్ట్ టచింగ్ పాయింట్ తో తీసిన నీర్జా భనోట్ బయోగ్రఫికల్ థ్రిల్లర్ లో సోనం కపూర్ నీర్జాగా కనిపిస్తుంది. రామ్ మాధవాని డైరెక్ట్ చేసిన ఈ బయోగ్రఫికల్ థ్రిల్లర్ కి ఏమాత్రం కమర్షియల్ హంగులు అద్దకుండా పాయింట్ ని యాస్టీస్ గా తెరకెక్కించారు. సో దానివల్ల సినిమాలో మెయిన్ పాయింట్ ఎక్కడ డైల్యూట్ అవ్వకుండా ఆ మూవీ చాలా నీట్ గా అనిపిస్తుంది. సినిమాకి క్లైమాక్స్ లైఫ్ లాంటిది. కానీ ఇలాంటి సినిమాల్లో ప్రేక్షకుడికి ఫైనల్ గా జరగబోయేది ఏంటో ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ సినిమాల్లో రేసీ స్క్రీన్ ప్లే అనేది చాలా అవసరం. అదే సినిమాకి ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. టు బి ఫ్రాంక్, సినిమాలో ఆ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ కాస్త మిస్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందించిన నీర్జా క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. షబానా ఆజ్మీ వల్ల నీర్జా మదర్ క్యారెక్టర్ కి మంచి వెయిట్ వచ్చింది. సోనం కపూర్ పెద్దగా చేసింది ఏమీ లేకపోయినా నీర్జా క్యారెక్టర్ కి మాత్రం యాప్ట్ గా అనిపించింది. సోనం, షబానా ఆజ్మీ తప్ప చెప్పుకోదగ్గ ఆర్టిస్టులు ఎవరూ పెద్దగా కనిపించారు సినిమాలో. ఈ సినిమాకి విశాల్ ఖురానా మ్యూజిక్ అందించాడు. ఇలాంటి సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ ఇంపాక్ట్ పెద్దగా ఏమీ కనిపించదు. సినిమాని సపోర్ట్ చేసే విషయంలో మ్యూజిక్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. క్లైమాక్స్ మాత్రం చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. డెఫినెట్ గా ఇదో మంచి ప్రయత్నం. ఈ జనరేషన్ లో చాలా మందికి తెలియని నీర్జా భనోట్ అనే ఒక హీరో గురించి అందరికీ తెలియజేసింది ఈ సినిమా. కాకపోతే సినిమాని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే సినిమా చాలా చాలా బాగుండేది. అమ్మాయి కత్రినా కైఫ్ లా ఉంటుంది. పోలికలకు పేటెంట్ రైట్స్ లేవని ఎవరితో పడితే వాళ్ళతో పోల్ చేస్తారు మీరు. నాకు కావాల్సింది కాఫీ కాదు, క్యాష్. పండగ చేసుకో. చచ్చి నీ కడుపును పుడతాను బాబు. ఒక్క ఛాన్స్ ఇవ్వన్నా మ్యాగజైన్ మొత్తం కాల్ చేస్తాను. దట్టు సోలు 2 బయటకు వస్తాయంటే